రాజమండ్రి వద్ద గోదావరి వరద తాకిడి తగ్గింది. గడిచిన 3 రోజులుగా ముంచెత్తిన వరద సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ధవళేశ్వరం నుండి దిగువకు వెళ్తోంది. ఇందుకు సంబంధించిన ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. పరివాహక ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనడం జరిగింది. గడిచినటువంటి 3 రోజుల నుంచి గోదావరి ప్రాంతం ఉధృతంగా మారడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో గోదావరి ఈ 3 రోజుల నుంచి ఉధృతంగా మారి భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక వరకు వెళ్ళడం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 2-3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు రావడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా పరిస్థితులు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం మనం గోదావరి పరివాహక ప్రాంతంలో చూడొచ్చు. సాధారణ పరిస్థితులు అయితే నెలకొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఏడాది దాదాపు 4వసారి గోదావరికి వరద తాకిడి కనిపించడం జరిగింది. గడిచినటువంటి ఈ వర్షాకాలం మొత్తం కూడా మనం చూస్తే లంకవాసులు 4 సార్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే ఇప్పుడు వర్షాకాలం ముగింపులో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా కొంత ఉధృతంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్టోబర్ నెల వచ్చేసరికి గోదావరి సాధారణ పరిస్థితులు ఉండడం జరుగుతుంది. కానీ అక్టోబర్ అంటే ఇంకా ప్రారంభం అయినటువంటి తరుణంలో ఇంకా వరద ఉధృతి అయితే ఈ రాజమండ్రి, కొవ్వూరు మధ్య కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ కారణంగా దాదాపు లక్షల సంఖ్యలో క్యూసెక్కుల వరద నీరు సముద్ర తీర ప్రాంతానికి వృధాగా తరలిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరు జిల్లాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల, వరదల వల్ల 4 సార్లు అటు గిరిజనులు కావచ్చు, చింతూరు ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ గిరిజన గ్రామాలు కావచ్చు, వీరంతా ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. పడవల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు కోనసీమ జిల్లాలో చూసాం. మొత్తంగా అయితే ఈ వర్షాకాలం ముగింపులో ఈ అల్పపీడనం, వాయుగుండ ప్రభావంతో ఈ వర్షాభావ పరిస్థితులు ఎగువ రాష్ట్రాల్లో ఉండడంతో ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అదేవిధంగా అల్లూరు జిల్లాల్లో ఈ గోదావరి ఉధృతి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్చరికలను అధికారులు సడలింపులు చేయబోతున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 2 రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా పుష్కర్ ఘాట్లలో 2 భవానీలు మిస్ అవడంతో ఈ పుష్కర్ ఘాట్లకు ఉన్నటువంటి గేట్లకు తాళాలు వేసి ఇటువైపు ఎవరిని కూడా రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కనిపించింది. మున్సిపల్ కమిషనర్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అధికారుల చర్యలకు మించి అంటే ఎవరైనా అత్యుత్సాహంతో గోదావరి పరివాహక ప్రాంతంలో దిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు సౌండ్ బాక్సులు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ప్రచారం చేసినటువంటి విధానం చూసాం. ప్రస్తుతం వర్షాకాలం ముగింపు దశకు చేరుకోవడం, ఈ గోదావరి వరద ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టడంతో ఏడాది ఇదే గోదావరికి చివరి వరద అనుకోవచ్చా, లేదంటే అక్టోబర్లో ఏమైనా సైక్లోన్స్ ద్వారా, లేదంటే ఇంకా అల్పపీడనం, వాయుగుండాల ద్వారా ఏమైనా వరద వస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇటు వరదలు తగ్గుముఖం పట్టడంతో రాజమండ్రి, ధవళేశ్వరం వద్ద సాధారణ పరిస్థితులు నెలకొనడం, మొదటి ప్రమాద హెచ్చరికనైతే ఉపసంహరించడంతో ప్రస్తుతం సాధారణ ప్రజలంతా కూడా గోదావరిలో తిరిగి మళ్ళీ స్నానాలు చేసేందుకు అధికారులు వెసులుబాటు కల్పించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కరణ్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి.